ఇది కందిపప్పు సాంబార్లోకి ఫస్ట్ కందిపప్పు వేస్తాం. బాగా రోస్ట్గా వేసుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఎందుకంటే ఇది ఇంకా మిక్సీలో పెట్టేసి మిక్సీ కొట్టేసి మనం దీన్ని సాంబార్ కాసుకుంటాం. ఇంక పప్పు మనం ఉడికించుకోక్కర్లేదు, వీడి నీళ్ళలో కలిపేసి అలాగే ఇన్స్టెంట్గా కలిపేసుకుంటాం. కాయగూరలన్నీ వేసేసి చింతపండు పులుపు వేసేసి సాంబార్ పొడి వేసేసి, ఇంకా సాంబార్ కూడా పొడి కూడా చెప్తాను ఎలా తయారు చేసుకోవాలి. కలర్ రావాలి, అలా అలా ఎగుతాం. గోల్డ్ కలర్లో రావాలా? మనం ఎగినప్పుడు స్మెల్ కందిపప్పు స్మెల్ రావాలి. అలా వస్తుంది వాసన. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పక్కన పెట్టి చల్లారైతే మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలి. వస్తుంది పౌడర్ చేసి బాగా కందిపప్పు ఫ్రై చేస్తాను అనమాట. ఇది సాయంత్రం చేసి తయారు చేస్తాను కందిపప్పు. ఎందుకంటే మన తర్వాత ఏంటి సాంబార్ పొడి, సాంబార్ పౌడర్. ఇది శనగపప్పు, పచ్చి శనగపప్పు, పల్లీలు పచ్చివి అన్ని పచ్చి పల్లీలు, మినపప్పు. ఏంటి మినపప్పు కూడా వేస్తుంటుందా? మినపప్పు మిరియాలు, సరిపోతాయి అవి? సరిపోతాయి. కరివేపాకు వేసుకోవాలి తర్వాత. కరివేపాకు ఎన్ని? 2 రెమ్మల 3 రెమ్మల? 4 రెమ్మలు. నేనే వేసుకోమని సరిపడ. పక్కన చింతపండు పడతాను. చింతపండు కొంచెం నానబెట్టి అందులో వేడి పెడితే తొందరగా నానదని పెట్టింది. అయిపోయింది. ఇదేమో సరిపోద్దా చింతపండు? అంతే. సాంబార్లో కూరగాయలు దోసకాయ, ములక్కాడ. అనగలేదా? దోసకాయ మానేసి అనగా తెచ్చుకోవచ్చు. మళ్ళీ తెచ్చిన మరి ఆనమకాయ పెద్దకాయగా ఉన్నాయి, చిన్నకాయలు అన్నాడు. లేదు, బాగా ముదురు పని, అందుకని దోసకాయ అయితే బాగుంటుందని తెచ్చాను. సాంబార్లో ముదిరిపోయినా ఉడికిపోద్దా? సర్లే, దోసకాయ ఉంది కదా. సరే, చెక్కేసాను. క్యారెట్, టమాటా ఒకటి, చల్లబడతాం. వంకాయలు 2 వంకాయలు సరిపోతాయి. గిన్నె అక్కర్లేదు. మరి ఇంకో వంకాయ అయిపోయి ఏముందా? వద్దా? మొక్కలు ఎక్కువైపోతాయి. మనం తెచ్చినవి బాగాలేదు. మనం తెచ్చిన వంకాయలు ముదిరిపోయింది. చెయ్యి అందులో ఇవి బాగున్నాయి. లేస్తాం ఇలాగే ఉండాలి. మేతగానే ఎరుకుని తీసుకొచ్చాను. సాంబార్ కాసి బంగాళదుంప ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగో ములక్కాడ ముద్రదైన పర్లేదు, ఉడికిపోతాయి. కాసుకుంటాం. లేతకాయ అది బాగానే ఉంది. ఇందులో వేసేసి టేస్ట్ కోసం వచ్చేసి ఇది కడిగేసి వేరే బయట పెట్టుకోవాలి. బెండకాయల మిగతాయన్నీ నెలలో వేసుకోవాలి. నెలలో వేయకూడదా? ఎందుకని? ఇది నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, అందుకని బెండకాయలు వేయకూడదా? బెండకాయలు నెలలో వేయకూడదు.
చిరగడదాం. కొంచెం మట్టి ఉంటుంది కదా, ఇలా పైకి వేసుకుంటా చెక్ వేసుకుంటా మట్టి పోతుంది. చెక్క పట్టలేదు కానీ మట్టి ఉంటుందని కొంచెం ఇంక ఈ కుండమే బెటర్, బాగుంటుంది. మట్టి మళ్ళీ మట్టి కంపు వస్తుంది. కడిగేసుకుంటాం కదా, కడుగుతాం కదా నేడంగా. దోసకాయ మొక్క వేసుకోవచ్చు. వేసేస్తా దోసకాయ మొత్తానికి. సరిపోద్దా దోసకాయ? సరిపోతుంది. ఎక్కువ ముక్కలు ఎక్కువైపోతాయి కదా మళ్ళీ దీంతో రావట్లేదు సరే. దోసగా అంతా తరిగేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడం. ఉడికిన తర్వాత ఈ కందిపప్పు పొడి కూడా గింజలు కూడా వేసుకోవాలా? వేసుకోవాలి. తీసేస్తారా? పప్పు వండుకున్నప్పుడు వేసుకుంటారు. పప్పులో అయితే వేసుకోవాలా కొంతమంది. అయినా బాగోదులే, గట్టిగోండి, గిరికమంటాయి. చిరగడదుంపలు చక్రాల్లో కట్ చేయాలి. చక్రాల్లో కట్ చేసాం. ఏమో దోసకాయ మొక్క కొంచెం తీసాను, కొన్ని ఏమో ఉంచాను గింజలు. ఉల్లిపాయలు క్యారెట్ కూరగాయలన్నీ అందులో వేసుకోవాలి. ఉడికిపోతాయి. వంకాయ ముక్కలు వేసి నేను నీళ్ళ ఉంచామని ఏంటని చూస్తున్నాను. నీళ్ళలో ఉంచుకోవాలి. లేకపోతే కంద గిల్లిపోతాయి, నల్లగా అయిపోతాయి. సాంబార్ పొడిది ఎంత అందులో? 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 2 స్పూన్లు అయితే సరిపోద్ది. కందిపప్పుకి 2 స్పూన్లు వేసుకోవాలి. పావు కేజీ కందిపప్పుకి 2 స్పూన్లు వేసుకోవాలి. ఉడుకున్నాయి కదా ఇప్పుడు. ఇవి ఉడికినప్పటికీ ఇది మనం కందిపప్పు పొడి చేసుకున్నాం కదా, ఇది పావు కేజీ. ఎంత వేయాలి అది? మనం ఇప్పుడు సగం వేసుకుంటాం. సగం వేయాలి పావు కేజీలో. ఇప్పుడు వేస్తావా? ఇప్పుడు అది ఉడుకుతున్నప్పటికి వేసుకోవాలి. నీళ్ళలో కలిపేసి ఉంచుకోవాలి సగం పొడి. స్పూన్ కలిపేసుకోవాలి. ఇలా వేడి దాని మీద వేస్తే గడ్డ కట్టుతుంది కదా, అందుకని ఇలా కలుపుకోవాలి. ఇలా వేపిన కందిపప్పు పొడిని చేసుకున్నాం కదా, అదిని సాంబార్ పొడి కలిపేసి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకున్నాయి కదా కూరగాయల ముక్కలు, ఇందులో వేసేసుకుంటాం. రెడీమేడ్ పౌడరు అది అందులో వేసారు, కలిపేసి వాటర్లో. పులుపు ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఎంత వేయాలి చింతపండు పులుపు? ఎంత కొంచెం మనకు కావాల్సింది, ఎక్కువ వేసుకోకుండా తగ్గిపోతాయి. ఎంత నీరు ఉండకూడదు, మరుగుపోతుంది. మరుగుతుంది, ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ నీళ్ళు లాగేసుకుంటాం. ఇందులో కారం కూడా వేసుకుంటారా? కలర్ కోసం. ఉప్పు స్పూన్ కాసినంత. పులుపు రెడీ. మరగాలి ఇది బాగా, ఇవి ఉడకాలి. ఇలా ఉడతాయి. అన్ని ఉప్పు కారం పసుపు వేసాం కదా, ఉడుకుతూ ఉంటాయి. ఉడికాక అప్పుడు ఈ చింతపండు పులుపు వేసుకోవాలి.
ఇంకా మరగాలమ్మ కొత్త కొత్త అంటున్నా రావాలా సిమ్లో పెట్టాను పంపు పోతాను ఇప్పుడే అదిగా మరుగుతుంది. మరుగుతుందా ఇదిగో మరుగుతుందా అదేంటిది చింతపండు పులుసు వేసి వేసేస్తా అప్పుడు వేసి చూద్దాం. ఉడుకోవాలి. అయితే ఇంకా ఉడకాలి. ఇంకా చింతపండు వేసాం కదా మరి ఉడికేసిన తర్వాత కొత్తిమీర వేయాలి. లాస్ట్లో చేసి తాలింపు పెట్టింది. ఎట్లాగంటే ఉడికిపోయినట్టేనా లోపల అలా ఉన్నాయి మొక్కలు కొంచెం ఉడకాలి. ఇంకా ఉడకాలా ఇదిగో కాసేపు ఒక 5 నిమిషాలు. ఏవి మొక్కలు మొలక్కడ ఉడికిందా ఇంకా ఉడకాలా కొంచెం ఉడకాలి. తీయద్దు.